ఏంది బావ బయటకు వచ్చినప్పుడు గోంగూర పప్పేనా బావ? మీరు పెట్టేది అదే కదయ్యా. ఉన్నది చిత్తపుల్లి ఉన్నదంట, కానీ మేము జాగ్రత్తగా నిదానంగా వెళ్తున్నాము. ఇప్పుడు కార్కి కాదు, కార్కి ఎదురుగా చిరుతపులు వస్తట్లు ఇప్పుడు వచ్చి మీ కార్ మీద పడాలి. అద్దాలన్నీ తీసి ఉన్నాయి ఫస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షేడ్స్ ఆఫ్ షివ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఫస్ట్ అయితే మా వాళ్ళందరూ మీకు హాయ్ చెప్తున్నారు, ఇంక్లూడింగ్ మా బుడ్డోడు అండ్ శ్రుతిక్ కూడా. సో వీకెండ్ కదా, చాలా బోర్ కొడుతుందని చెప్పేసి అనుకొని అందరం కలిసి ఎక్కడికన్నా వెళ్దామని అనుకున్నాము. బట్ హైదరాబాద్లో చాలా వరకు అన్ని ప్లేసెస్ తిరిగినవే చూసినవే. సో లాంగ్గా ఎక్కడికన్నా వెళ్దామని చెప్పేసి వికారాబాద్ అయితే అనుకున్నాము. ఎందుకంటే నేనైతే ఇప్పటివరకు వికారాబాద్ సైడ్ అయితే అస్సలు వెళ్ళలేదు. వీకెండ్ గేట్వే అంటే జస్ట్ బయటికి వెళ్ళి అక్కడ ఉన్నాయన్నీ చూసేసి లైట్గా బయట తినేసి వచ్చుడు, ఇది రొటీన్ అనిపించింది. సో మేమైతే అక్కడనే వెళ్ళి వండుకుందాం, మనమే చేసుకుందాము, కొద్దిగా వెరైటీగా ఉంటుంది కదా, మనకు కూడా కొత్తగా అనిపిస్తుంది కదా అని చెప్పేసి అనుకొని అన్ని ఐటమ్స్ అయితే తీసుకొని వెళ్తున్నాము. ఈ వీడియోలో అయితే ముందు ముందు మీకు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కంప్లీట్ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. మేమైతే చాలా ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా పాటలు పెట్టుకొని వినుకుంటూ పాడుకుంటూ వెళ్తున్నాము. మీరు కూడా జర్నీలలో ఇలానే చేస్తారా? మీరు కూడా అలానే చేస్తే నాకైతే కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ మా వాళ్ళు, మా శ్రుతిక్ అండ్ మా శివాంశ్ అయితే ముద్దుల మీద ముద్దులు పెట్టేసుకుంటున్నారు. వాళ్ళకైతే ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో. ట్రిప్స్కి ఎప్పుడైనా సింగిల్గా వెళ్ళడం కంటే ఇలా నలుగురితో కలిసి వెళ్తే చాలా ఎంజాయ్గా ఉంటుంది కదా. మేమైతే మా ఆడబిడ్డ వాళ్ళతో ఎప్పుడు వెళ్ళినా కూడా ఇలానే చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తాము. అసలు జర్నీ చేసిన ఫీలింగ్ అనేది మాకు అస్సలకే రాదన్నట్టు. అండ్ మా వాళ్ళు ఇక్కడ చూడండి, వాళ్ళ ప్రేమలు, వాళ్ళ కథలు ఎట్లున్నాయో అసలు. ముస్తఫా డే బై డే, డే బై డే, కాలం ఒడిలో డే బై డే, వికారాబాద్ అంటేనే కంప్లీట్గా ఫారెస్ట్ రూట్. ఆ చెట్లు, ఆ గ్రీనరీ చాలా బాగుంది. రోడ్ని అయితే కంప్లీట్గా కప్పేసాయి. మేము వెళ్తుంటే చాలా మంచిగా అందంగా అనిపించింది, నేచర్ ఫీల్ వచ్చింది. అండ్ సమ్మర్లో ఇట్లాంటి వెకేషన్స్ అయితే చాలా బెటర్. మ్యాక్సిమం ఫారెస్ట్ రూట్లు అట్లాంటివి ప్రిఫర్ చేస్తూ ఉండండి. సమ్మర్లో కంప్లీట్ రిఫ్రెష్మెంట్ అనేది దొరుకుతుంది. అండ్ ఫైనల్లీ మేమైతే వికారాబాద్ అయితే చేరుకున్నాము. సో దిగాక వాటర్ బాటిల్స్ అయితే తీసుకొని వికారాబాద్ వ్యూ పాయింట్ అంటే అది చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ అంటే ఇక్కడ, అక్కడికైతే వెళ్తున్నాం మేము ఇప్పుడు. ఉన్నది చిత్తపుల్లి ఉన్నదంట, కానీ మేము జాగ్రత్తగా నిదానంగా వెళ్తున్నాము. ఇప్పుడు కార్కి కాదు, కార్కి ఎదురుగా చిరుతపులు వస్తట్లు ఇప్పుడు వచ్చి మీ కార్ మీద పడాలి. అద్దాలన్నీ తీసి ఉన్నాయి ఫస్ట్. అద్దాలు తీసి ఉంటే ఇక్కడైతే వ్యూ పాయింట్, ఇక్కడ వ్యూ పాయింట్. సో అందరం అయితే దిగి వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము. యాక్చువల్గా అక్కడ సీటింగ్కి ఉండేదంట ఇదివరకు, బట్ అదంతా కూలిపోయింది. మేము కూర్చుందాం అనుకున్నాము, అప్పట్లాగానే ఉంటుందేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు మా వాళ్ళు. బట్ అట్లా లేదు, జస్ట్ క్యాజువల్గా నిల్చొని చూడడానికి మాత్రమే ఉంది. కానీ వ్యూ అయితే చాలా బాగుంది. సో లొకేషన్ బాగుంది కదా అని చెప్పేసి మేమైతే కొద్దిగా ఫోటోషూట్ లాంటిది అయితే చేసుకున్నాము. వ్యూ పాయింట్ దగ్గరికి అయితే పైకి వెళ్ళేటప్పుడు ఒక దారిలో వెళ్ళాము, బట్ రివర్స్లో వచ్చేటప్పుడు దారి అయితే కన్ఫ్యూజ్ అయ్యాము. ఎలా వెళ్ళాలో కూడా అర్థం కాలే. కొన్ని రోడ్స్ అయితే కంప్లీట్గా క్లోజ్ చేసేసారు, అది ముళ్ళకంపలు వేసేసి క్లోజ్ చేసేసారు. చాలా కన్ఫ్యూజ్ అయ్యాము, అటు ఇటు తిరిగాక లాస్ట్కి మాకు దొరికింది రూట్ అయితే. మేము అనుకోకుండా బయలుదేరాము కాబట్టి మేము వచ్చేసరికి చాలా లేట్ అయింది. అప్పటికి టెంపుల్ క్లోజ్ చేసేసారు, మళ్ళీ ఈవినింగ్ ఓపెన్ చేస్తారు అనేసరికి మేము ఫస్ట్ సరే వంట చేసుకుందాం, తిన్నాక దర్శనం చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము. అండ్ మంచి లొకేషన్ అయితే చూసుకొని మా ఐటమ్స్ సామాన్ అయితే దించేసుకుంటున్నాము. మా అన్నయ్య అండ్ మా హస్బెండ్ అయితే దించేస్తున్నారు సామాను.
అండ్ మేము చూసుకున్న లొకేషన్ అయితే ఎంత బాగుందంటే ఒక చింత చెట్టు కంప్లీట్గా ఇట్లా పారేసింది, వెడల్పుగా మంచిగా వచ్చింది, దాని కింద హాయిగా ప్రశాంతంగా ఉంది. మాకు ఆ లొకేషన్ అయితే బాగా నచ్చేసి అక్కడ ఆపాము కారు. ఫస్ట్ అయితే మేము తెచ్చుకున్న చేప పరిచేసి మేము తెచ్చుకున్న ఐటమ్స్ అన్నీ అక్కడ చేప మీద పెట్టేసుకొని మా వంటకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాము. మేము అనుకున్న ఐటమ్స్ అయితే గోంగూర పప్పు, పచ్చి పులుసు అండ్ రైస్. ఏంటి బయటకు వచ్చి కూడా పప్పే అనుకుంటున్నారా? మేము వైశాస్ నాన్ వెజ్ తినాం కాబట్టి మాకు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే పప్పు మాత్రమే. నేనైతే గోంగూర కడిగేసుకొని పప్పులో అయితే వేశాను. ఒక సైడ్ మా అన్నయ్య అండ్ మా హస్బెండ్ మా వంట కోసం అని చెప్పేసి వాటర్ తీసుకొని వస్తున్నారు, బాగా కష్టపడుతున్నారు పాపం. శివాన్స్ ఏం చేస్తున్నారా? బాగా ఆడిపి ఆకు తింటున్నా, చిత్తిక్కులు ఎంజాయ్ చేస్తుండే శ్రీతిక్ నేచర్ని. సో ఒక సైడ్ నేను పచ్చి పులుసు కోసము మిర్చి అండ్ ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకున్నా. అండ్ ఇంకో సైడ్ మా వాసవి అయితే వంట అయితే స్టార్ట్ చేసేసింది. పప్పు కుక్కర్లో పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకొని దానికోసం పప్పు కోసము ఎల్లిపాయలు అయితే ఒలుస్తుంది. చిటుకు అనిపిస్తుంది. చెట్టుని యూజ్ చేసుకుంటుంది పాయలు లోడానికి. చూడండి ఎట్లా కొడుతుందో, ఎల్లిపాయ మనం శనక్కాయ తిన్నట్టు కొడుతుంది వాటిని. శనక్కాయలు అట్లే తింటావా? మా బావ చూడు పొయ్యిలు ఏం పెట్టినవరా అంటాడా. కుక్కర్లో ఏం పెట్టిండు? ఏం పప్పు? గోంగూర పప్పు. ఏంది బావ బయటకు వచ్చినప్పుడు గోంగూర పప్పేనా బావా? మీరు పెట్టేది అదే కదయ్యా, మీరేదో పెడతా అన్నట్టు. వీడియో చూసుకునే ప్రేక్షకులందరూ ఏమనుకుంటారు? అర్రే వెరీ గుడ్. ఇక చూడండి నిద్రకొచ్చింది. మా చెల్లె చింత చిగురు తెంపుకున్నది పప్పులు వేసుకుందామని, మా శివాంశ్ గారు మొత్తం నేలపాలు చేసేసిండు. ఇక్కడ ఉన్న చింత చెట్టుకైతే చింత చిగురు అయితే చాలా ఉంది. మా హస్బెండ్ అయితే దాన్నే కోస్తున్నారు. అండ్ ఇది అయిపోగానే మేము కొద్దిగా అట్లా ఫోటోషూట్ కోసం ట్రై చేస్తున్నాము. పైకి ఎక్కడానికి ఆ కొమ్మ మీదకి ఎక్కించడానికి ట్రై చేస్తుండు మా హస్బెండ్. పర్లేదు, నేనైతే బాగానే ఎక్కాను, బట్ లోపల డగ్ డగ్ అంటూ ఉంది. ఆడ విరుగుతుంది. అట్లా పైకి పైకి మధ్యలో అంతే. ఆడ సపోర్ట్ ఉంది, ఇక్కడ లేదు కదా. అంతే, మీ ఆయన సపోర్ట్ ఉన్నాడుగా నీకు. అంటే మీ ఆయన మీద నమ్మకం లేదా? నమ్మది బావా. ఈ ఆడోళ్ళు ఉన్నారే. ఏమైతా అని కోతి ఎక్కుతాను చూడాగో. అబ్బా, ఫైనల్గా అయితే ఎక్కేసిండి ఇక అట్నో ఇట్నో సాధించి. ఒకటి ఉంది. లేకపోతే ఇగో ఈ పెద్ద బాటిల్లో పంపొస్తుంది. అడుగు నాన్న. మంట చిన్నగా వస్తుందా? పెద్దగా పెట్టనా? మరి పెద్దగా పెడితే మాడుతుందమ్మా. మా పప్పు అయితే రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ తాలింపులోకి అయితే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాము ప్లేట్లో. అండ్ మా వాసవి అయితే తాలింపు స్టార్ట్ చేసేసింది. పెద్దగా ఉంది మంట.
ఆయనతో వద్దా మరి ఏంటిది వెళ్ళిపోయాలి. మీలో ఎంతమందికి పచ్చి పులుసు తెలుసు? ఇప్పుడైతే చాలామంది చేసుకోవట్లేదు అసలు. మాకైతే కిచడీ ఉంటే ఖచ్చితంగా పచ్చి పులుసు ఉండాల్సిందే. చాలా ఇష్టం. కిచడీలోకి అయితే కాంబినేషన్ బాగుంటుంది. పచ్చి పులుసుదా. అండ్ మేము చేసుకున్న ఐటమ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నాము. అండ్ అందరం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పేసి. అన్ని ఐటమ్స్ అయితే రెడీ అయిపోయాయి. వేడి వేడిగా చల్లటి వాతావరణంలో అట్లా హాట్గా తింటే ఎంత బాగుంటుంది అసలు. బయటి లొకేషన్లో తింటే ఎప్పుడు తినేదానికంటే కూడా ఒక బుక్క ఎక్కువనే వెళ్ళిపోతుంది. నేచర్ ఎట్లయినా అది కదా హ్యాపీనెస్ అంటే. అసలు చేసుకున్న ఐటమ్స్ అన్నీ ఫస్ట్ మేము తినకుండా ఒక ప్లేట్లో అన్ని ఐటమ్స్ కొద్దిగా అట్లా వేసి పక్కకి దేవతలకైతే చూపించి మేము తింటాము. అది మా సాంప్రదాయము. సో మా హస్బెండ్ అయితే ఇక్కడ అన్ని ప్లేట్లో పెట్టేసుకొని తీసుకెళ్ళి పక్కకైతే పెట్టేశాడు. అండ్ నెక్స్ట్ మేము తినడం అయితే స్టార్ట్ చేసాము. మా వాసవి మంచిగా అందరికీ ప్లేట్లలో అయితే వడ్డిస్తుంది. మేము ఆవకాయ అయితే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాము. నేనైతే మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా మా మామయ్య వాళ్ళు అయితే 4 అన్నమాట, అన్నదమ్ములు. మా 4 ఫ్యామిలీస్ అయితే ఎవ్రీ ఇయర్ శ్రావణ మాసంలో కంపల్సరీ వంటలకు వెళ్తాము. అండ్ అది కూడా ఎక్కడంటే మా పొలాల దగ్గర మంచిగా అందరం కలిసి అప్రాక్సిమేట్గా ఒక 30-35-40 మెంబర్స్ అయితే అవుతాము. అందరం కలిసి మా ట్రాక్టర్లో పొలం దగ్గరికి అయితే వెళ్ళి మంచిగా వంటలు చేసుకొని, అండ్ అప్పుడైతే ఇలాంటి సింపుల్ వంట అయితే ఉండదు, కొద్దిగా హెవీగా ఉంటుంది. అప్పుడు మంచిగా గారెలు, బిర్యానీలు, పులిహోరలు అన్నీ ఉంటాయి. అది చాలా బాగా ఎంజాయ్ చేస్తాము అందరం కలిసి అక్కడ. బాగుందను పప్పు సూపర్. ఎట్లా శివు? ఇట్ట సూపర్ సూపర్. తర్వాత దేవుడి గుడి ఆల్రెడీ ఓపెన్ చేసేసారనేసి చెప్పారు. సో మేమైతే ఫాస్ట్గా అన్నం తినేసి మొత్తం సదిరేసుకొని కార్లో ప్లేస్ చేసుకొని కార్లో మళ్ళీ గుడి దగ్గరికి అయితే వెళ్ళాము. సో ఇదైతే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అన్నమాట. ఇప్పుడే మేమైతే లోపలికైతే వెళ్తున్నాము. సో గుడిలో మెయిన్ ఎంట్రన్స్కి వెళ్ళగానే గంట అయితే ఉంది. మేమందరం చక్కగా గంట కొట్టేశాము. మా శివాంష్కి అయితే ఎంత ఇష్టమో గంట కొట్టడం అంటే, వాళ్ళ మామని ఎత్తుకోమని చెప్పేసి అడిగి గంట అయితే కొట్టాడు. సో మేము కూడా గంట కొట్టేసి లోపలికైతే వెళ్తున్నాము ఇప్పుడు. అండ్ ఇక్కడ లోపలికి వచ్చాకైతే నేను చాలా అద్భుతం అనిపించింది నాకు. ఎందుకంటే అక్కడ కంప్లీట్గా పైనుంచి సన్ రేస్ డైరెక్ట్గా వచ్చి గర్భగుడి మీద పడుతున్నాయి. ఎంత బాగా అనిపించిందో చూడగానే. మేము వచ్చినప్పుడు మాకు ఇలా కనిపించడం కంప్లీట్గా నేనైతే బ్లెస్సింగ్గా ఫీల్ అవుతున్నాను. నాకైతే చాలా మంచిగా అనిపించింది. లోపలికైతే వెళ్ళి ఫస్ట్ వినాయకుడిని అయితే దర్శించుకున్నాం మేము. అండ్ యాజ్ యూజువల్గా మీకు తెలిసిందే లోపలికైతే ఫోన్స్ అలో లేదు. సో మేమైతే ఏం వీడియో తీయలేదు లోపల. జస్ట్ వెళ్ళేసి దర్శనం మంచిగా చేసుకొని దేవుణ్ణి మంచిగా మొక్కుకొని అయితే బయటకు వచ్చాము. బయటకు వచ్చాక బయట లొకేషన్ చూస్తే ఎంత బాగుందో, మంచి అడవి లెక్క ఉంది. ఎట్ ద సేమ్ టైం కొద్దిగా భయం కూడా అయింది. చుట్టూ అంతా అడవి, ఎట్లుంటుందో ఏమో, ఏమైనా యానిమల్స్ ఉంటాయేమో అని చెప్పేసి చాలా భయం అయింది. బట్ చూడ్డానికైతే చాలా ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ సన్ రైజ్ అయితే అట్లా అడవి మీద పడుతుంటే ఏదో కొత్త ఫీలింగ్ అనిపించింది. లోపల ఫ్రెష్గా అనిపించింది చూడగానే. సో దర్శనం అయిపోయాక ప్రసాదం మంచిగా తిన్నాక కడుపు చల్లదనం కోరుకుంటుంది. సో అందరం ఐస్ క్రీమ్స్ తిని బాగా తినేసి కొద్దిగా ఫోటోషూట్ చేసుకొని మళ్ళీ అయితే మేము రిటర్న్ అయిపోయాం ఇంటికి. ఆ రిటర్న్ జర్నీలో కొన్ని అద్భుతాలు అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ది ఈ సూర్యాస్తమయము ఎంత బాగా అనిపించిందో. అండ్ సెకండ్ది అయితే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము చూస్తామని చెప్పేసి. సడన్గా కార్లో వెళ్తుంటే నెమలైతే కనిపించింది. చూడండి ఎంత బాగా పరిగెడుతుందో. అండ్ ఇక్కడైతే మా బుడ్డోళ్ళు ఇద్దరు మంచిగా బయట సిటీని అయితే ఎంజాయ్ చేస్తున్నారు.
సడన్గా వెళ్తుంటే మా వాసవి ఎందుకో కార్ ఆపేచ్చేసింది అసలు. చెప్పు వాసు, దేనికి ఆపిల్లు ఇక్కడ? కోసం చాలా హెల్దీ ఉంటుంది, చాలా హెల్దీ. దేనికి ఆపారు అని నేను అడిగితే అదేదో రాలే పువ్వు అంట. మీకు కూడా తెలుసా రాలే పువ్వు గురించి? అదేంటో హెల్దీ అని చెప్తుంది, అది దింపడానికి అని చెప్పేసి ఆపిచ్చిందంట. చాలా హెల్దీ అంట అది, ఎక్కడ దొరకదంట, రేర్గా దొరుకుతుందంట, అందుకే ఆపిచ్చింది ఇక్కడ. సో అది అన్నమాట రాలే పువ్వు. మా హస్బెండ్, మా అన్నయ్య అండ్ వాసవి అయితే కిందికి దిగారు రాలే పువ్వు దింపుదామనేసి. ఆ రాలే పువ్వు ఏందో కానీ దానికోసం వీళ్ళు పడుతున్న పాటలు ఉన్నదే అసలు, కింద మీద పడతారు అసలు అది దింపడానికి. మొత్తం చుట్టూ ముళ్ళ కంపలు ఉన్నాయి, అందులో నుంచి చిన్నగా వెళ్ళి దింపుతున్నారు. వాళ్ళ కష్టానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. దూరం నుంచి చూస్తున్నప్పుడు అయితే ఫ్లవర్ కంప్లీట్గా నాకు లైట్గా అనిపించింది, దగ్గర నుంచి చూడాలి ఎట్లుంటుందో. అడ్డమైన తిండి తిని కడుపు ఖరాబ్ చేసుకోవాలి, మళ్ళీ ఇలాంటివి తిని దాన్ని రిపేర్ చేసుకోవాలి కడుపుని. ఏముంది పైన? చూడు శివుడు చూడు, బిడ్డ రెండు ఉన్నాయి అక్కడ. చూడదు చెప్తాను. ఏం లేవు, ఆ చెట్టుకు బ్లాక్ కలర్ కొమ్మలు ఉంటాయి చూడు, వెనక చెట్టు ఉన్నది ఒకటి, వెనక ఒక్కొక్క చెట్టు ఉన్నది చూడు, ఇటు ఇటు. ఇంకా వాటిని చూసి అంటాను వాడు. చూపించు. నా డ్రెస్ కలరే ఉన్నది. అని డ్రెస్ కలరే. అరే ఇదా, ఓకే. నేను చూసిన, ఇది దగ్గర నుంచి ఓ తిరిగా కనబడుతుంది, దూరం నుంచి ఓ తిరిగా కనబడుతుంది. దూరం నుంచి చాలా లైట్ కనబడుతుంది. నా ఫోన్ రాలే పువ్వు. ఓకే, రాలే పువ్వు అయితే తెంపుకొని మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. చేస్తుంటే వెళ్తుంటే మా శివాంశ్ అయితే బయటికి చేయబెట్టి సడన్గా అమ్మ అటు చూడు అని చెప్పేసి అన్నాడు. ఏంటా అని చెప్పి నేను బయటికి చూస్తే అబ్బా సన్సెట్ అసలు ఎంత బాగుందో మీకు కూడా చూపిస్తాను చూడండి. దాన్ని చూడగానే నాకు ఎందుకో వీడియో తీయాలని అనిపించి వెంటనే తీసేసాను. జనరల్గానే రిటర్న్ జర్నీలు అంటే చాలా బోరింగ్గా డౌన్గా ఉండిపోతాము, బట్ ఈ సన్సెట్ చూడగానే మళ్ళీ మా ఎనర్జీ అయితే మాకు రిటర్న్ వచ్చేసినట్టు అనిపించింది. సో ఇదండి మా వికారాబాద్ అనంతగిరి హిల్స్ టూర్. ఈరోజైతే మాకు ఇలా సరదాగా హ్యాపీగా గడిచిపోయింది. స్వయంగా మేమే వంట చేసుకోవడము, బయటకు వచ్చినప్పుడు ఇలా చేసుకోవడం అనేది కొత్త ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడ దేవుడు కూడా చాలా అద్భుతంగా ఉన్నాడు. అంటే కొండ లోపల గుహ నుంచి వెళ్ళాల్సి వస్తుంది మనకి లోపలికి, బట్ నేనైతే అక్కడ వీడియో తీయలేకపోయాను. సడన్గా కొద్దిగా తీస్తుంటే అయ్యగారు చూసి చివాట్లు అయితే పెట్టేశాడు మాకు. మీరైతే ఎప్పుడైనా వెళ్తే అలా వీడియో తీయకుండా ఉండడమే బెటర్, మీరు కూడా తిట్లు తినకండి అనవసరంగా. మీరు ఎప్పుడైనా వికారాబాద్ వెళ్ళారా? వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మాకైతే కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా లాస్ట్ వీడియోకి అయితే మంచి సపోర్ట్ దొరికింది మాకు. ఇలానే మా వీడియోస్ అన్నిటికీ మంచిగా సపోర్ట్ ఇస్తూ ఉండండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ షేడ్స్ ఆఫ్ శివ్. థ్యాంక్ యూ, బాయ్.